ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఏది చేసినా చివరికి నాకొచ్చిన సంబంధం పాడు చేసినా శ్రీవల్లి జీవితం అన్యాయం కాకుండా ఉండడానికే బావా అనవసరంగా తనకి మాటిచ్చాను. లేదంటే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నేరుగా నిజం నీకే చెప్పేదాన్ని. అరే వడ్డాను అప్పుడెప్పుడో నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు వేసుకున్నట్టు గుర్తు. ఇలాంటివి బాగానే గుర్తుంటాయి. సందర్భాలు ఎందుకు గుర్తుండవు? అది కాదయ్యా, చేతులకు వేసుకునే గాజులు, కాళ్ళకు వేసుకునే పట్టీలు, నడుంకు పెట్టుకునే వడ్డానాలు, ఇవి తప్ప ఆడపిల్ల మొహాన్ని చూడవనుకుంటా నువ్వు. నా గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? లేకపోతే నన్ను ఉడికించాలనా? సరిగ్గా నిలబడు, వడ్డానం పెడతాను. అమ్మ తల్లి, ఇలా దిమ్మలా నిలబడితే వడ్డానం పెట్టడం కష్టం. మరేం చేయాలి? 2 చేతులు చాపు. ఏయ్, నేనేమైనా ప్రసాదం పెడుతున్నానా? అడ్డంగా చాచు. శ్వాసని వదిలి కడుపుని కాస్త లోపలికి పీల్చుకో. అలాగే ఉండు. చిన్నప్పుడు సన్నగా ఉండేదానివి, ఇప్పుడు చూడు, వడ్డానం పట్టడమే కష్టంగా ఉంది. కాస్త తినడం తగ్గించు. బంగారం బరువు ఉండాలి కానీ వేసుకునే వాళ్ళు బరువు ఉండకూడదు. బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్, బాగుంది మీ ఇద్దరు రొమాన్స్. గదిలోకి వచ్చి శివ నగలు వేసుకుంటుంది అనుకున్నాను. నువ్వు దగ్గరుండి వేస్తున్నావు అన్నమాట. తాళం. నీ సంగతి చెప్తాను. విజయ్, ఒక్క నిమిషం. వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఏంటి అపార్థం చేసుకునేది? నువ్వు తనతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉండాలా? చెప్పు చెప్పు చెప్పు. నేను చెప్పేది విను విజయ్. చెప్పు. రాస్కల్, మా బావ కాలర్ పట్టుకుంటావా? చెప్తా మీ సంగతి. విజయ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.